అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ముందుగా 11 టీజర్ లాంచ్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ స్పెషల్గా నవీన్ చంద్ర గారి అభిమానులకి అండ్ మాకు గెస్ట్గా విచ్చేసిన రాజా రవీంద్ర గారికి హార్డీ వెల్కమ్ అండ్ 11 టీమ్ అందరికీ కూడా హార్డీ వెల్కమ్. అండ్ నవీన్ చంద్ర గారు సినిమా చేస్తున్నారు అంటే ఫర్ షూర్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా, చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆయన పోషించే క్యారెక్టర్లు అని మనందరికీ తెలుసు. అండ్ నవీన్ గారు హార్డీ కంగ్రాచులేషన్స్ ముందుగా దాదాసాహెబ్ పాల్కే అవార్డు కోసం. యు ఆర్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు పోషించే క్యారెక్టర్లు, మీరు ఎంచుకునే కథలు ఎప్పుడు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం 11 కోసం కూడా. అండ్ ఈ సినిమా తెలుగు అండ్ తమిళ్ బైలింగ్వెల్ ఫిలింగా సూన్ థియేటర్స్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. ఏఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అజ్మల్ ఖాన్ గారు అండ్ అలానే రియా హరి గారు ప్రొడ్యూస్ చేస్తూ కార్తిక్ అశోకన్ గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, ఇమాన్ గారి మ్యూజికల్లో, లోకేష్ గారి డైరెక్షన్లో మెయిన్ లీడ్స్గా రియా హరి గారిని అండ్ అలానే నవీన్ చంద్ర గారిని చూడబోతున్నాం. అండ్ ఇవాళ రాజా రవీంద్ర గారి చేతుల మీదుగా టీజర్ లాంచ్ని జరుపుకోబోతున్నాం. ఒకసారి మీరు టీజర్ లాంచ్ అని చెప్పిస్తే హ్యాపీగా టీజర్ చూసేశాక మిగతా విషయాలు మాట్లాడుకో. టీజర్ లాంచ్ ఆల్ ద బెస్ట్. 11. ఎస్, కెన్ వి హ్యావ్ ద 11 టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? వావ్, టీజర్ లుక్ సో అమేజింగ్. ఆ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు చూశాక అర్థమైంది ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని చెప్పి. అండ్ ఫర్ ష్యూర్గా మనల్ని అందరినీ అలా గూస్ బంప్స్ క్రియేట్ చేసే సినిమాలాగా అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎలా కనిపెట్టారు ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ అని చెప్పి. అండ్ హార్డీ కంగ్రాచులేషన్స్, లుక్ సో ప్రామిసింగ్. అండ్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తూ ఉన్నారు మాకు, అవార్డ్స్ తీసుకుంటూనో లేదంటే ఇంకొక సినిమాలో సపోర్టింగ్ రోల్లోనో అలా ప్రతిక్షణం ఇలా కనిపిస్తూనే ఉండండి మాకు, ఏదో ఒక సినిమా ద్వారా, ఏదో ఒక లాంగ్వేజ్లో. విల్ లవ్ యువర్ యాక్టింగ్. ఓకే, ఏఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అజ్మల్ ఖాన్ గారు అండ్ అలానే రియా హరి గారు ప్రొడ్యూసర్స్గా, కార్తిక్ అశోకన్ గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో ఇప్పుడే విజువల్ చూసాం. అండ్ ఇమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగుందో చూసాం. అండ్ లోకేష్ గారి డైరెక్షన్ స్కిల్స్ చూసాం. ఫర్ షూర్గా ఇది మనల్ని అందరినీ అలరించబోతుంది అని అయితే అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా ప్రొడ్యూసర్స్ అయినటువంటి అక్బర్ గారిని సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం వేదిక మీదకి. హార్డీ వెల్కమ్ అక్బర్ గారు. అండ్ అలానే ఇందులో ఒక అద్భుతమైన క్యారెక్టర్తో మనల్ని అందరినీ అలరించబోతున్నటువంటి కిరీటి గారిని సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ కిరీటి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం లోకేష్ గారు. హార్డీ కంగ్రాచులేషన్స్, చాలా చాలా బాగుంది టీజర్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ వెరీ ఓన్ రియా హరి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ వెరీ వర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. And now let me invite our chief guest today, Raja Ravindra garu, onto the stage, please. Okay, so ముందుగా కిరీటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మొదటగా మీరే సో 2 లాంగ్వేజ్ల సినిమా కాబట్టి తమిళ్, తెలుగు రెండిట్లో మాట్లాడితే బెటర్ అని. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్దా వరం, అంతే, రెండు కలిపి. ఓకే, హాయ్ అండి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. ఫస్ట్ టైం ఆల్ థ్యాంక్స్ టు నవీన్. చాలా వెరీ ఫ్యూ హీరోస్ లైక్ దట్ హూ విల్ రిమెంబర్ కో యాక్టర్స్ అండ్ కాల్ ఫర్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్స్. సో అలా గుర్తుపెట్టుకుని నన్ను కాల్ చేయడం వల్ల ఐఎమ్ హియర్ డూయింగ్ ఏ ఫస్ట్ తమిళ్ తెలుగు బైలింగ్వల్ ఫిలిం అండి ఇది. సో ఇది ఒక ఇట్స్ వెరీ, మీరు చాలా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూస్తుంటారు ఇప్పటికే. దేర్ ఆర్ సో మెనీ థ్రిల్లర్స్ మనకున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇది కానీ చాలా చాలా వెరైటీ కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్, చాలా ఆప్షన్స్ మీకు తెలుసు. బట్ దిస్ విల్ బీ వెరీ డిఫరెంట్. సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది చెప్పకూడదు, బట్ నేను అడిగి మరీ చూపించుకున్నాను డబ్బింగ్లో. అది నాల్సి నో బడీ హ్యాస్ టచ్డ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ ద ఎంటైర్ తెలుగు సినిమా కానీ తమిళ సినిమా కానీ ఎవ్వరు చేయలేదు. సో థ్యాంక్ యూ లోకేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలుగు సినిమా లోకేష్ గారు అండ్ అజ్మల్ గారు అండ్ ఆల్సో రియా గారు, అక్బర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ సార్,
వెల్కమ్ టు తెలుగు సినిమా. మా వాళ్ళు డబ్బింగ్ సినిమాలే భుజాన్ని వేసుకుని హిట్ చేస్తారు. అలాంటిది మీరు డైరెక్ట్గా కష్టపడి తెలుగులో, తమిళ్లో తీశారు. ఇట్ విల్ బీ లైక్ మనకి మా కంటెంట్ మాకు కింగ్ కాబట్టి అదిరిపోతుంది సినిమా. చాలా చాలా రేసీగా ఉంటుంది సినిమా. మీకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఎప్పుడు నన్ను కొంచెం కామెడీలో చూస్తారు, దీనిలో కొంచెం ఇంటెన్స్ రోజు ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ టు నవీన్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఫ్యూ హీరోస్ లైక్ దట్. వితౌట్ నవీన్ ఐఎమ్ నాట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నవీన్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. యూ విల్ హ్యావ్ ఎ బ్లాస్ట్ ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ కిరీటి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రవివర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, అదేంటో నంబర్లు ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి నెక్స్ట్ ఎవరిది వస్తుంది. అది ఎలా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ కిరీటి దగ్గర ఇచ్చే స్టార్ట్ చేస్తాను నేను. థ్యాంక్ యూ నవీన్ అన్నారు కదా, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. నవీన్ తోటి నేను ఒక 2 సినిమాలు చేశానండి. వీ రియలీ హ్యావ్ a mutual respect as actors, so much. And thanks for pulling me into, Lokesh's hands and our production here for 11. 11 is a wonderful story. Chala baaguntadi. Of course, tanu annattugaane ee subject akkada touch cheyaledu. I have seen, stories analyze chesanu, kodu chusanu mundu ekkadaina, at least naakaithe kanipichaledanడి. So you will have a blast. That's one. And coming to Lokesh, ఆయన నా క్యారెక్టరే 1 గంటన్నర చెప్పాడు ఫస్ట్ టైం కలిసినప్పుడు. అంటే ఐ వాజ్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ విత్ ద డీటెయిల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెన్స్ వై. నాది చెప్పాలంటే ఇట్ ఈస్ అ గుడ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, బట్ నిడివిలో కొద్దిగా తక్కువే ఉండొచ్చు. బట్ దాని డీటెయిల్స్, బ్యాక్ స్టోరీ, హీ హ్యాస్ ట్రీటెడ్ దిస్ వెరీ థరో, నాట్ అ ఫస్ట్ టైం డైరెక్టర్, బట్ చాలా సీజన్డ్ డైరెక్టర్ లాగా. మరి సీజనింగ్ ఎన్నిసార్లు చేసుకున్నాడో ఆయన స్క్రిప్ట్లో నాకు తెలియదు, కానీ హీ హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ విత్ ఇట్. అండ్ బికాస్ ఆఫ్ హిమ్ టు మేక్ ఇట్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు, మా వరకు డైలాగ్స్ కానీ లేకపోతే ఫీల్ కానీ మిస్ అవ్వకుండా, డబ్బింగ్ ఇష్యూస్ లేకుండా, అంటే వీ వర్ ఏబుల్ టు, నాకు తమిళ్ అంత కొత్త యాక్చువల్లీ, సో నేర్పించి మరీ ఈ చేయించాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ లోకేష్. అండ్ అజ్మల్ సార్ అండ్ రియా గారు, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ యువర్ ప్రొడక్షన్. అండ్ Nikhil Murugan, he was the star last time. Amazing in Chennai. And once again, you'll have a wonderful movie, a wonderful thriller. And Naveen, as always, he left, right, center, Tamil, Kannada, Telugu, Hindi, anni untayo inka. So we are always enjoying your projects, bro. Good luck to all of us. And Kiriti is the one who's going to surprise you. లేదండి, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. అన్నిట్లోనే ట్విస్ట్ అయ్యి కిరీటి, సో అది కామన్గానే ఉంటుంది కాబట్టి సరే. అండ్ మీ సార్ ఫస్ట్ టైం అనుకుంటా స్టేజ్ ఎక్కడం. సరే అండి. ఇప్పుడు రాజా రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కూడా తమిళ్లో, తెలుగులో చెప్తారా? అందరికీ వణక్కం. ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారం. ఈ 11 సినిమా అక్బర్ గారు తమిళ్లో మంచి ప్రొడ్యూసరు, ఆయన ఆడిటరు, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి తమిళ్లో. ఆయన ఈ టేస్ట్తో ఈ సినిమా చేశారు. అలాగే సార్ లోకేష్ సార్, మీకు ఈ కథ ఎలా ఐడియా వచ్చిందో నాకు అర్థం కావట్లే. చాలా చాలా బాగుంది. వినగానే షాక్ తిన్నాం. ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి స్క్రిప్ట్ వినలా. ఇప్పుడు మహారాజా సినిమా చూసి 2 రోజుల నుంచి నిద్ర పట్టట్లే నాకు, ఎలాగొచ్చింది ఈయనకి ఈ ఐడియా, ఈ కథ ఏంటని. ఈ కథ కూడా 11 కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. కథలో ట్విస్ట్లు కానీ, టెన్షన్ కానీ, ప్రతిదీ. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే నవీన్ చంద్ర గారి గురించి చెప్పక్కర్లేదు, మీరు అందరూ చూసే ఉన్నారు, చాలా సినిమాలు చేశారు. ఆయనకి ఈ సినిమా ఆయన కెరీర్లోనే ద హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం. థ్యాంక్స్ అక్బర్ గారు. అలాగే మీరు అందరూ ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ 11 టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ స్వీటెస్ట్ నవీన్ చంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? కొంచెం ఎండలు చల్లబడ్డాయి,
కొంచెం బెటర్ అవుతున్నాం. వీఆర్ ఫీలింగ్ గుడ్ నౌ. కొంచెం కంఫర్టబుల్గా ఉన్నాం. 11 ఫిలిం ఇది చాలా కష్టమైన టైంలో, అసలు డేట్స్ లేని టైంలో, వేరే సినిమాలు చేస్తున్న టైంలో ఈ కథ వచ్చింది. కథ విన్న వెంటనే చాలా బాగుందన్న. బట్ ఫస్ట్ తమిళ్లో చేస్తారనుకున్నా. ఐ థాట్ ఇట్స్ ఎ తమిళ్ ఫిలిం, సో తమిళ్లో ఏమో అనుకున్నా. బట్ లోకేష్ ఏం చెప్పారంటే, ఇది ప్రొడ్యూసర్ గారు అక్బర్ గారు ఏం చెప్పారంటే, తమిళ్ తెలుగు చేస్తే ఎలా ఉంటుంది సార్? తమిళ్ తెలుగు Hearty చేస్తే welcome, శశాంక్ డబ్బింగ్ గారు. చేయకుండా ఒరిజినల్స్గా చేద్దాం సార్ రెండో అన్నాం. సో దీనికి ఒక 8 months ప్రీ ప్రొడక్షన్ చేయడం జరిగింది. అండ్ ప్రొడ్యూసర్స్ నిజంగా ఇంత మంచి ప్రొడ్యూసర్స్, నేను స్క్రిప్ట్కి వర్క్ చేయడం ప్రొడ్యూసర్స్ నేను ఎప్పటిదాకా చూడలేదు. అంటే ప్రతిరోజు జరుగుతున్న ప్రతి షూట్, ప్రతి షాట్కి ఏమేమి కావాలి ప్రతిదీ ప్రొడ్యూసర్ రూమ్లో కూడా విత్ ఆల్ డీటెయిల్స్. సో దేవర్ సో, అంటే ఒక స్కూల్ యాన్యువల్ డే, ఒక ఇంట్లో పెళ్ళి, లేకపోతే ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ కలిసి ఎలా చేసుకుంటే ఒక సినిమాని, అలా అక్బర్ గారు, ద హోల్ టీమ్, వీళ్ళందరూ కలిసి, అంటే 8 months ప్రీ ప్రొడక్షన్ అండి. 8 months తర్వాత షూట్ చేసాం ఇది. అండ్ 2 films షూట్ చేసాం. ఒక షాట్ తెలుగు, ఒక షాట్ తమిళ్. ఎక్కడ కూడా ఓకే వైట్ షాట్, మిడ్ షాట్లో మనం తెలుగు డబ్ది పెట్టేద్దాంలే, లేకపోతే తమిళ్లో చేసింది పెట్టేద్దాం లేదు. లోకేష్ మామూలు వ్యక్తి కాదు. సో ప్రతి షాట్ చాలా డీటెయిల్డ్గా, ఎక్కడ స్క్రీన్ ప్లేకి, కథకి ఎక్కడ లాజిక్ మిస్ అవ్వకుండా చాలా ఇంటెన్స్గా, చాలా క్లియర్గా తీర్చిదిద్దిన సినిమా ఇది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఎస్, కిరీటి చెప్పినట్టు చాలా ఆప్షన్స్ ఉన్నాయి థ్రిల్లర్స్కి. ఓటీటీ ఓపెన్ చేస్తే నేనే కొన్ని థ్రిల్లర్స్ చేసి ఉన్నాను ఓటీటీలోనే. సో కంపేర్ టు దోస్, ఈ థ్రిల్లర్ ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది. రీసెంట్లీ నేను రాజా రవీంద్ర గారు మహారాజా ఫిలిం చూడడం జరిగింది. అండ్ చూసిన తర్వాత మాకు 2-3 days నిద్ర పట్టలేదు. ఇప్పుడు ఆ థాట్లోనే ఉన్నాం, అంత ఇంటెన్స్గా ఉంది ఫిలిం. సారీ, ఇక్కడ దాని కంపారిజన్ ఎందుకు చేస్తున్నా అంటే, ట్విస్ట్, టర్న్స్, స్క్రీన్ ప్లే, ఆ సినిమాకి ప్రతి ఒక్కరూ చాలా బాగా చెప్పారు ఆ సినిమా గురించి. అండ్ వెరీ హ్యాపీ ఫర్ ద టీమ్. అలాగే ఈ సినిమాలో కూడా లైక్ ద థీమ్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ వెల్ రిటన్, ద స్క్రిప్ట్ ఈజ్ వెల్ రిటన్, ద యాక్షన్ ఈజ్ గుడ్. యాక్టర్స్ లైక్ స్పెషలీ ఐ వాంట్ టు థ్యాంక్ శశాంక్, రవి వర్మ, కిరీటి. బికాస్ తెలుగు అనగానే ఓకే అన్నారు, బట్ తమిళ్ అనగానే భయ్యా భాష అన్నారు. బట్ నేర్చుకుంటాం భయ్యా, నిజంగా మాకు డైలాగ్స్ అన్ని ముందే ఇస్తే బాగుంటుంది అన్నారు. బట్ లోకేష్ మేడ్ షూర్ దట్ ముందే వాళ్ళకి డైలాగ్స్ పంపించి ప్రతి తమిళ్ డైలాగు వాళ్ళే చెప్పేలాగా, ప్రతి యాక్షన్ వాళ్ళే చేసేలాగా. అండ్ ఇట్ వాస్ సో గుడ్ లోకేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మధ్యలో ఏంటి భయ్యా అందరూ లైక్ చాలామంది అడిగారు, ఇంకా చెన్నైలో సెటిల్ అయిపోయావా, చెన్నైలో సెటిల్ అయిపోయావా అని అడిగారు. ఎందుకంటే ఈ మధ్య చెన్నైలో తమిళ్ ఫిలిమ్స్ చేస్తున్నాను కాబట్టి చెన్నైలో సెటిల్ అయిపోయాను. అక్బర్ సార్ నన్ను అక్కడే సెటిల్ అయ్యేలా చేస్తున్నట్టున్నారు. బికాస్ ఆయన ప్రొడక్షన్లో లైక్ ఇట్ వాజ్ లైక్ హోమ్. నిజంగా చాలా బాగా చూసుకున్నారు, నాట్ ఓన్లీ మీ, అందరినీ. అండ్ ప్రొడక్షన్ హౌస్ ఆల్రెడీ 3 films చేస్తున్నారు. ఆల్ ద 3 films హ్యావ్ డన్ రియలీ గుడ్. అండ్ అన్ని మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్. అండ్ సొసైటీకి ఏదో చెప్పాలనుకున్న ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం తీశారు. కంగ్రాచ్యులేషన్స్ సార్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. ఆర్ పీపుల్ విల్ లవ్ ఆల్వేస్ గుడ్ కాంటెంట్ అండ్ గుడ్ పీపుల్. సో కంగ్రాచ్యులేషన్స్. అండ్ లోకేష్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. రియా, వెల్కమ్. అండ్ పాప మా అమ్మాయి తెలుగు బాగా నేర్చుకుంది డైలాగుల కోసం, కష్టపడింది, బాగా చేసింది. అండ్ ఇంకా చాలా మాట్లాడాలి ఈ సినిమా గురించి. ఇవాళే లాంచ్ కాబట్టి, టీజర్ లాంచ్ కాబట్టి, టీజర్ మీరు చూశారు. సో ట్రైలర్ వస్తుంది, చాలా సాంగ్స్ వస్తాయి. దెన్ లాట్ ఆఫ్ యు నో అబౌట్ ఇట్. ఒక ఫిల్మ్కి ఎలా ప్రమోషన్ చేస్తూ వస్తుంటే ఆడియన్స్ క్యూరియాసిటీని పెంచుకుంటూ, ఆడియన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సినిమా చూడడానికి రావాలని మా ప్రయత్నం. ఇప్పుడు దాకా నేను చేసిన ఓటీటీ సినిమాలు, సిరీస్, నా చిన్న క్యారెక్టర్స్, విలన్గా చేసిన ఏది చేసినా చూసి ఇప్పటిదాకా ఆదరించారు. అండ్ పర్సనల్ మెసేజెస్ చేస్తూ యూ అప్రిషియేటెడ్ మై వర్క్. అండ్ దిస్ ఫిలిం ఫర్ షూర్, దిస్ ఫిలిం విల్ నాట్ డిసప్పాయింట్ యూ. ఖచ్చితంగా ఈ సినిమా బాగుంటుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ ఇన్ మై కెరియర్ అని నేను ఫీల్ అవుతున్నా. సో మిస్ చేయకండి, వాచ్ దిస్ ఫిలిం. అండ్ టీజర్ చూసిన అందరూ నచ్చితే ప్లీజ్ షేర్ ఇట్. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ our film, our production, and audiences also. So share the teaser,
లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్ అస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు